హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఉష్ణం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. అధిక ఉష్ణోగ్రత గల వస్తువుల నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు బదిలీ అయ్యే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటాము. ఉష్ణానికి SI ప్రమాణం జౌల్, ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరీ. 1 గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటాము. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్. దీనిని సెల్సియస్ డిగ్రీలలో కూడా సూచించవచ్చు. 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. కెల్విన్ ఉష్ణోగ్రత పొందడానికి డిగ్రీ సెల్సియస్లో ఉన్న ఉష్ణోగ్రత విలువకు 273 కలపాలి. కెల్విన్ మానంలో తెలిపిన ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అని అంటాము. ఉష్ణశక్తి మీ శరీరం నుండి బయటకు ప్రవహిస్తే చల్లదనం అనే అనుభూతిని, ఉష్ణశక్తి మీ శరీరంలోనికి ప్రవహిస్తే వెచ్చదనం అనే అనుభూతిని పొందుతారు. చెక్క ముక్క కంటే లోహపు ముక్క చల్లగా ఉన్నట్లు మీరు అనుభూతి చెందితే, చెక్క ముక్కను తాకినప్పటికంటే లోహపు ముక్కను తాకినప్పుడు మీ శరీరం నుండి ఎక్కువ ఉష్ణశక్తి బయటకు ప్రవహిస్తుంది. లోహపు ముక్క చల్లదనం స్థాయి చెక్క ముక్క చల్లదనం స్థాయి కంటే ఎక్కువ. చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే ఉష్ణోగ్రత అంటాము. 2 వస్తువులను ఒకదానికొకటి తాకే విధంగా ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఆ 2 వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయి పొందే వరకు ఈ ఉష్ణశక్తి బదిలీ కొనసాగుతుంది. అప్పుడు ఆ 2 వస్తువులు ఉష్ణ సమతా స్థితి పొందాయని చెప్పవచ్చు. ఉష్ణ సమతా స్థితి అనేది ఒక వస్తువు ఉష్ణశక్తిని స్వీకరించలేని స్థితిలో, బయటకు ఇవ్వలేని స్థితిలో ఉండటాన్ని సూచిస్తుంది. మీరు పరిసరాల నుండి వెచ్చదనం లేదా చల్లదనం అనుభూతిని పొందకపోతే మీ శరీరం పరిసరాల వాతావరణంతో ఉష్ణ సమతా స్థితిలో ఉందని చెప్పవచ్చు. ఒక గదిలోని సామాగ్రి ఆ గదిలో ఉన్న గాలితో ఉష్ణ సమతా స్థితిలో ఉంటుంది. కనుక ఒక గదిలో ఉన్న సామాగ్రి మరియు గాలి ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయని చెప్పవచ్చు. అణువుల సరాసరి గతిజ శక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిజ శక్తిని సూచిస్తుంది. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. KE ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపం ఉష్ణం. ఏ వస్తువు వేడిగా ఉందో, ఏ వస్తువు చల్లగా ఉందో నిర్ణయించే రాశి ఉష్ణోగ్రత. ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత కాగా, ఆ ప్రవహించే శక్తియే ఉష్ణం. ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశి
అనులోమానుపాతంలో ఉంటుంది. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M. స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T. 1, 2 సమీకరణాల నుండి Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా T అని రాయవచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఇక్కడ S అనేది ఇచ్చిన పదార్థానికి సంబంధించిన స్థిరాంకం. దీనిని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటాము. S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటాము. పదార్థం మరియు దాని విశిష్టోష్ణానికి సంబంధించిన పట్టికను పరిశీలించండి. విశిష్టోష్ణంకు ప్రమాణాలు. CGS పద్ధతి కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. SI పద్ధతి జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో క్యాలరీ పర్ కిలోగ్రామ్ కెల్విన్. That is equal to 4.2 into 10 power minus 3 joule per kilogram Kelvin. ఉష్ణోగ్రతలోని పెరుగుదల పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది కనుక ఒక పదార్థ విశిష్టోష్ణం ఆ పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. ఒకే పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పటికీ పదార్థ విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటే దాని ఉష్ణోగ్రత పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పుకు ఎంత మేర విముఖత చూపుతుందనే భావాన్ని విశిష్టోష్ణం తెలియజేస్తుంది. ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సరాసరి గతిజ శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక వ్యవస్థలోని కణాలు వేర్వేరు శక్తులను కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి, కంపన శక్తి, అణువుల మధ్య స్థితిజ శక్తి. వీటన్నింటి మొత్తాన్ని వ్యవస్థ అంతర్గత శక్తి అంటాము. ఒక వ్యవస్థకు ఉష్ణశక్తిని అందించినప్పుడు అది పైన తెలిపిన వివిధ రూపాలలోకి వితరణం చెందుతుంది. ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది.
ఉష్ణశక్తిలోని ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిజ శక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థ ఉష్ణశక్తిని పంచుకోవడం ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే వివిధ పదార్థాల విశిష్టోష్ణం వేర్వేరుగా ఉంటుంది. ఒక పదార్థ విశిష్టోష్ణం విలువ తెలిస్తే ఇచ్చిన ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను కావలసిన ఉష్ణోగ్రతకు పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలో Q = ms ΔT సమీకరణం ద్వారా కనుగొనవచ్చు. భూమిపైనున్న సముద్రాలు ఉష్ణ భండాగారాలుగా ప్రవర్తిస్తాయి. నీటి యొక్క విశిష్టోష్ణం ఎక్కువ కావడం వలన సముద్రాలు భూమధ్య రేఖ వద్ద అధిక పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహిస్తాయి. కనుక భూమధ్య రేఖ వద్ద సముద్రాలు పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. ఈ సముద్ర జలం ఉష్ణాన్ని భూమధ్య రేఖకు రెండు వైపులా ఉత్తర దక్షిణ ధృవాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలకు బదిలీ చేస్తుంది. ఇలా బదిలీ అయిన ఉష్ణం భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రదేశాల శీతోష్ణ స్థితిని సమతుల్యం చేయడానికి సహకరిస్తుంది. ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినప్పుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. దీనికి కారణం పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉండటం మరియు నీటి విశిష్టోష్ణం విలువ అధికంగా ఉండటమే. సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ, అందువల్ల అవి ఎక్కువ సమయం పాటు వేడిగా ఉంటాయి. మిశ్రమాల పద్ధతి సూత్రం: వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతాస్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానం. వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం. దీనినే మిశ్రమాల పద్ధతి అంటాము. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.